పార్టీ కోసం కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు జనసేనలో అన్యాయం జరుగుతుందా? అధికారం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి సైనికులు నాయకత్వానికి దూరమయ్యారా? తిరుపతి జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి వెనుక అసలు కారణాలేంటి? స్థానిక నాయకత్వంపై కార్యకర్తలు ఎందుకు గుర్రుగా ఉన్నారు? గ్రూప్ రాజకీయాలు పార్టీని బలహీనపరుస్తున్నాయా? అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అసంతృప్తి చేరిందా? తిరుపతి జనసేనలో రగులుతున్న అంతర్గత విభేదాలకు కారణమేంటి? పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదికగా జనసేన పార్టీలో అంతర్గత అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి పార్టీ కష్టకాలంలో జెండా మోసిన క్షేత్రస్థాయి కార్యకర్తలు స్థానిక నాయకత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు, ప్రాధాన్యత విషయంలో నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కటం లేదనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు నేతలు తమ అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా బాధ్యతల కేటాయింపులు జరుగుతున్నాయని, దీనివల్ల కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతుందని శ్రేణులు పేర్కొంటున్నాయి. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకపోవడం కూడా వర్గ విభేదాలకు కారణమవుతుందని ఇంకొందరు తమ ఆవేదనను అంతర్గతంగా వెళ్లగక్కుతున్నారు. ఇక పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలకు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేకుండా పోయిందనే ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. తమ గోడును నాయకత్వానికి వినిపించుకునే అవకాశం లేకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు అవసరమనే అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పనితీరుపై కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలతో ఎమ్మెల్యేని కలవాలంటే అవకాశం దొరకటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసిన సందర్భాల్లో స్థానిక నాయకత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం కూడా శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఒక్కో సందర్భంలో ఆయన ఉన్నారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారంటే ఆయన పనితీరు ఏ మేరకుందో ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రచార కార్యక్రమాల కంటే క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు, నగర వాసులు కోరుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పుడు తిరుపతికి చెందిన కీలక నేతలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ఇది పార్టీ శ్రేణుల్లో సందేహాలకు తావిస్తుందని వారు చెబుతున్నారు. నాయకులు పత్రికా ప్రచారానికి మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మరింత దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ తీరుపైన కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదని, కొందరికి అవకాశాలు పరిమితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, వారి సమస్యలను వినేందుకు మరింత సమయం కేటాయించాలని శ్రేణులు కోరుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో పార్టీ గెలిచి 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. కనీసం వార్డులో నాయకులు అయితే ఏమి, తిరుపతి నాయకులు అయితే ఏమి, ఎవరిని కూడా కార్యకర్తల్ని గుర్తించడం లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ని ఆ విధంగా విమర్శించి అవమానాలు చేస్తుంటే కూడా తిరుపతిలో నాయకులు మరి ఉండారో లేరో తెలియదు, కానీ ఒకరు కూడా స్పందించకపోవడం నిజంగా అవమానంగా ఉంది. ఏదన్నా జరిగింది ఒక విషయం అంటే ఒక కిరణ్ రాయల్ తప్ప తిరుపతిలో నాయకులు ఎవరు స్పందించడం లేదు. లేదంటే సుభాష్ని వస్తుంది, ఇంక ఎవరు లేరు. వాళ్ళకి అక్కడ జరిగిన విషయానికి పవన్ కళ్యాణ్కే ఎవరు న్యాయం చేయనప్పుడు నాలాంటి కార్యకర్తలకి, నాలాగా బాధపడే కార్యకర్తలకి ఎవరున్నారని నేను ఈ పొద్దు అడుగుతున్నాను జనసేన పార్టీ వాళ్ళని. ఎక్కడికి వెళ్ళినా అసలు ఎవరు నాయకులు, ఎవరికి పోయి మా సమస్య చెప్పుకోవాలి?
ప్రస్తుతం తిరుపతి జనసేనలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ పునాదులపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని శ్రేణులు కోరుతున్నారు. ఎప్పటికైనా అధిష్టానం పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తికి పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది, అంతర్గత విభేదాలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.